హాయ్ అండి అందరికీ. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాము. చాలా ట్విస్టే జరిగాయి అని చెప్పొచ్చు. అసలు అమూల్య విశ్వంని పెళ్లి చేసుకుంటుందా? అసలు ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందా? అసలు ఏం జరగనుందనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టెడ్గా చాలా సూపర్గానైతే ఉంటుంది. అసలు రేపేం జరగబోతుందో అని ఆతృత, అసలు ఆ ఫీలింగ్ అయితే చాలా ఉందని చెప్పొచ్చు. ఇంకా ఏంటి అంటే పెళ్ళికొడుకు వాళ్ళు ఇంకా వాళ్ళైతే వచ్చేస్తారు కదా. ఇంకా భద్రావతి, ఇంకా విశ్వక్ వాళ్ళ నాన్న, ఇంకా వీళ్ళందరూ ఏంటి అని అంటే రామరాజు గారు బాధపడేది. రామరాజు గారు 20 ఏండ్ల కింద నా చెల్లిని తీసుకెళ్ళినప్పుడు నేను ఎలా బాధపడ్డాను, నా నాన్న ఎలా బాధపడ్డాడు, నా మర నా మేనకోడల్ని తీసుకెళ్ళినప్పుడు నేను ఎలా బాధపడ్డానో వాడు కూడా అలా బాధపడాలి అని చెప్పి భద్రావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. బయటకు వచ్చి ఉంటుంది. ఉండేసరికి ఇంకా పెళ్లి వాళ్ళు కూడా వస్తారు. ఆ పెళ్లి వాళ్ళని చూసి అయితే షాక్ అయిపోతారు. రామరాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు. రండి రండి అని ఏం తెలియనట్టుగానే లోపలికి అయితే పిలుచుకొచ్చేసరికి అప్పుడే భద్రావతి అయితే ఆపుతుంది. ఆపి అరే ఏంట్రా రామరాజు, లోపలికి వెళ్ళి నా బిడ్డ లేసిపోయిందని చెప్పి చెవులో చెప్తావారా? చెప్పురా, ఇక్కడనే చెప్పు 10 మందిలో. లోపలికి వెళ్ళినాక చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొస్తావురా అని బిడ్డను అనేసరికి రామరాజు అయితే చాలా సీరియస్ అయిపోతాడు. సీరియస్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు, అసలు మనిషివి కావా, అసలు నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడతావా నువ్వు అని చెప్పి కొట్టడానికి వస్తాడనమాట. వచ్చేసరికి అప్పుడు ఇంకా భద్రావతి చాలా సీరియస్ అయిపోయి ఏంట్రా నన్ను నోరు మోయిస్తున్నావు, అసలు నీ బిడ్డ ఎక్కడా, చూయించు, అసలు ఎక్కడికి వెళ్ళిందిరా అని చెప్పేసి ఇంకా చాలా సీరియస్ అయ్యేసరికి ఇంకా వాళ్ళు కూడా సీరియస్ అయిపోతారనమాట. పెళ్లి వాళ్ళు కూడా ఏంటండి మీరేమో ఇలా మాట్లాడుతున్నారు, కనిపించట్లేదంటారు, తనేమో అసలు లేచిపోయిందని చెప్పేసి అంటారు, ఎందుకు ఇలా, అసలు మా పరువు ఎందుకు తీస్తున్నారు, నిజం చెప్పండి మాకు ఏం జరిగింది అని చెప్పేసి అనేసరికి అప్పుడే విశ్వక్ అయితే వస్తాడనమాట. వచ్చి అరే విశ్వక్ చెప్పురా ఏం జరిగిందంటే నా ఎంబడే వచ్చిందమ్మా, అసలు నేను వద్దు అంటే కూడా నాతోనే బలవంతంగా నువ్వే కావాలి అని నన్ను బలవంతంగా తీసుకొని నాతో పారిపోయి వచ్చేసింది అని చెప్పి అన్ని అబండాలు అయితే వేసిస్తాడనమాట. వేసిన తర్వాత అది చూసి తట్టుకోలేకపోతారు వాళ్ళు, గుండె పగిలిపోతుంది అనమాట వాళ్ళకి. అదే నైట్ అంతా మొత్తం వాడుకుందండి అని చెల్లెని అని చెప్పి చాలా నీచంగా మాట్లాడతాడనమాట. మాట్లాడేసరికి ఇంకా చందు, సాగరు, ధీరజ్ అందరు వెళ్ళి పుట్టు కొడతారనమాట. కొట్టే వరకల్లా అప్పుడు అమూల్య ఎంట్రీ అయితే ఇస్తుంది. అమూల్య ఎంట్రీ చూసి అయితే అందరూ షాక్ అసలు. ఇంకా అమూల్య ఎంట్రీ చూసి అయితే విశ్వకు అలాగే భద్రావతి ఇంకా ఎలాగో అయిపోయింది, నేనే బలవంతంగా తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడు పోతుంది, పిచ్చిగుంది, ఎవరైనా నమ్ముతారు, వాడుకున్నాను ఒక నైట్ అంతా ఉంచుకున్నానంటే ఎవరు పెళ్లి చేసుకోరు, ఇంకా వాడి వాల్యూ మొత్తం పోతుంది, ఇంకా చచ్చిపోతారు వాళ్ళు, రోజు దిగజారి ఇంకా కుంగి కుషించిపోతారు, ఇక వాళ్ళు బ్రతకరు, అందరూ చచ్చిపోతారు అని చెప్పేసి ఏదో పెద్ద ప్లాన్ చేసేస్తారనమాట. ప్లాన్ చేసే వరకు అమూల్య ఎంత పెద్ద ట్విస్ట్ ఇస్తుంది తెలుసా, గజ వణికిపోతారు అమూల్య ట్విస్ట్కి అయితే. అసలు భద్రావతికి విశ్వకైతే ఏం చేయాలో అర్థం కాదు, అందరి నోళ్ళు మూయిస్తుంది అనమాట. అసలు సూపర్. అమూల్యనైతే ఏం చేస్తుందంటే అమూల్య ఆయనతో వచ్చేసి వద్దు ఎవరేమనకండి అనేసరికి విశ్వ కాలర్ ఎగరేసుకుంటాడనమాట. ఇలాగే నా గురించి మంచిగానే చెప్తుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత అప్పుడు అమూల్య తీసి నేనే వచ్చాను, నా ఇష్టంతోనే వచ్చాను, అసలు నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదని చెప్తుంది. చెప్పే వరకు షాక్. అసలు విశ్వకి అందరూ మురిసిపోయాక ఆయన అమూల్య తీసి ఇంకా తాళి ఇట్లా చూపిస్తుంది అనమాట. చూడు మా ఇద్దరికి పెళ్ళైంది, మేము ఇష్టపూర్వకంగానే చేసుకున్నాము అని చెప్పేసి అనేసరికి ఇంకా భద్రావతి విశ్వకైతే ఏంటి నేను ఎందుకు తాళి కట్టానే, నీకు ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి విశ్వక్ అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా భద్రావతి వచ్చి అయితే చిచ్చి పెళ్ళి కాలేదు ఏంటి ఏం మాట్లాడుతున్నావే, వాడెందుకు పెళ్ళి కట్టాడే, నాకు తెలిసే మీకు పెళ్ళి కాలేదు అనేసరికి ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఉంది కదా తను అంటదనమాట, ఏం మాట్లాడుతున్నావే, పెళ్ళి కాంది అలా చెప్తారా, వాళ్ళ ఇష్టం, ఇద్దరితో ఇష్టపూర్వకంగానే అయింది, మీరు అప్పటి నుంచి అయినా మీరు వద్దు అని అనుకుంటున్నారు, కానీ అది వాళ్ళు కలిసి ఇష్టపడి చేసుకున్న పెళ్ళి, ఎవరు ఆపాల్సిన అవసరమే లేదు. ఏంట్రా దున్నపోతాడా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, తీసుకెళ్ళి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఇంద్ర అని చెప్పి విశ్వక్ను పుట్టు తిడుతుంది. ఇంకా భద్రావతిని పుట్టు తిట్టడానికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇంకా అమూల్యనైతే వెళ్ళి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అమూల్యనైతే ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి దండం పెడుతుంది అనమాట. కాళ్ళు ముక్కనికి పోతుంది. ఇంకా రామరాజు అయితే వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అమ్మ నన్ను క్షమించమ్మా, సారీ అమ్మా, నేను తప్పు చేశానమ్మా అని చెప్పేసి అనుకొని కాళ్ళు మొక్కేసరికి ఇంకప్పుడే ఇంకా భుజమ్మనైతే తీసుకొని పట్ట పొట్టు కొడుతుంది అనమాట. అమూల్యనైతే కొట్టి ఏంటి చెడ పుట్టావు కదని, అప్పుడు పుట్టినప్పుడే నా కడుపులో చచ్చిపోయినా అయిపోతుండే, కానీ ఎందుకే మా పరువు తీయడానికి పుట్టావా, ఇప్పుడు నడి వీధుల్లో నిలబెట్టావు కదని, నిన్ను కన్నందుకు అసలు ఎందుకు పుట్టావు, నా కడుపున చెడ పుట్టావు కదని అని చెప్పి చాలా ఏడ్చుకుంటూ చాలా ఎమోషనల్ అయి బాగా ఏడుస్తుంది అనమాట.
ఏడ్చేసరికి అప్పుడే ఇంకా భద్రావతి వాళ్ళ పెద్దమ్మ వచ్చి అంటదనమాట, అవునే ఇప్పుడు నీ బిడ్డ చేసింది తప్పని అంటున్నావు, నడి వీధులు నిలబెట్టిరు, నా పరువు తీసినావు అని చెప్పేసి అంటున్నావు, ఎందుకు చెడపుట్టావు అంటున్నావు, నువ్వు 20 ఏండ్ల కింద చేసింది నువ్వు కూడా ఇదే పని కదని, నువ్వు కూడా మీ నాన్నకు మీ అమ్మకి ఇష్టం లేకుండానే వేసుకున్నావు కదని, ఆ రోజు వాళ్ళు కూడా ఇలానే బాధపడ్డారు కదని, ఇప్పుడు నీకు అర్థమవుతుందా బాధ ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా తన అనేసరికి ఇంకా బుజ్జమ్మ ఏం మాట్లాడాలి, ఇక సైలెంట్గా ఉండిపోతుంది అనమాట. ఉండిపోయిన తర్వాత ఇంకా చాలా కొట్టేసరికి ఇంకా తననైతే ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోతారు. ఇంకా నడు నడు లోపలికి నడు అని చెప్పి తననైతే తీసుకొని వెళ్ళిపోతారనమాట లోపలికి. ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ అయితే స్టన్, అసలు షాక్ అనమాట. ఇంకా వాళ్ళు పెళ్లి వాళ్ళు అయితే చాలా అవమానిస్తారనమాట. నీ బ్రతికెందుకు రామరాజు, ఇదేనా నా కూతురు కాలేజ్కి పోయిందంటే మళ్ళీ ఇంటి దాకా తలెత్తదు, తలదింపదు అని చెప్పి ఏదేదో పెద్ద పెద్ద నీతులు మాట్లాడావు కదా, ఇదేనా నీ కూతురు ప్రవర్తన, ఇదేనా నీ పెంపకం, ఎందుకు నీ బ్రతుకు సవక, ఏదో పెద్ద మనిషిని నేను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, పెద్ద పెద్ద మాటలు ఎందుకు, ఎందుకు నీ బ్రతికెందుకు అని చాలా చీప్గా నీచంగా మాట్లాడతారనమాట. తూ అని ఉంచేస్తారు. ఉంచిన తర్వాత ఇంకా రామరాజుకి అయితే గుండె పగిలేంత పని అవుతుంది. ఇంకా బుజ్జమ్మనైతే తట్టుకోలేకపోతే ఆ మాటలన్నీ అయితే ఇంకా ఎవరు శ్రీవల్లి ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ నాన్ననైతే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అమ్మోని మేమైతే బయట వాళ్ళలేదు, మేమైతే సేఫ్ అని చెప్పేసి అయితే అనుకుంటారు. అనుకొని ఇక లోపలికైతే వెళ్ళి ఎక్కడో అక్కడ కూర్చొని ఇక బోరు నేర్చేసి షాకింగ్లోనైతే ఉండిపోతారనమాట. ఇక్కడ అమూల్యని, విశ్వకును, భద్రావతిని ఇంక అందరినీ లోపలికి తీసుకొని పోతుంటే ఇంకా ఆమె వాళ్ళ పెద్దమ్మనైతే ఆరతి ఇమ్మని చెప్తుంది అనమాట. ఆరతి ఇమ్మని చెప్తే, అమ్మమ్మ ఏమైనా పెళ్లి చేసుకున్నామమ్మ, ఎందుకు విధం ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, అరే ఊరుకోరా బండ వెదవా, ఏం మాట్లాడుతున్నావు రా, ఇంటికి కోడలు వస్తే ఆడపిల్ల వస్తే అలా మాట్లాడతారా, ఆరతి ఇచ్చే లోపలికి తీసుకెళ్ళాలి అని చెప్పి, వెళ్ళి తీసుకురా పో అని చెప్పి ప్రేమ వాళ్ళ అమ్మకి చెప్పేసరికి ఇంకా తనైతే వెళ్ళి ఆరతి ఇచ్చి అయితే లోపలికి తీసుకెస్తారనమాట. లోపలికి తీసుకొచ్చినప్పుడు ఇంకా అమూల్యనైతే కుడికాలేయదు, ఎడమకాలేస్తుంది. ఎందుకంటే పరువు తీశారు, ఇంత ఇబ్బంది పెట్టారు కదా విశ్వకు. మొత్తం నిజ స్వరూపం అమూల్యకు తెలుసు కదా, వీని ఎలా చేయాలి, ఎలా వంచకర్చన వేయాలి, ఎలా వీని దిమ్మ తిరిగేలా వేయాలి, వీడు నన్ను ఏడిపిద్దాం అనుకుని కదా, వీని నేను ఎలా ఏడిపిస్తానో చూడు అని చెప్పేసి అయితే అమూల్యనైతే ఎడమకాలేసిస్తుంది అనమాట. అమూల్య ప్లాన్ ఎలా ఉంటుంది అసలు ఈ రోజు నుంచి అయితే సూపర్. అసలు విశ్వకు అమూల్య చేసుకోవడం కరెక్టేనా, లేదంటే అసలు అమూల్యను విశ్వక్ని చేసుకోకుండా అసలు రామరాజు దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తే బాగుంటుంది. అసలు ఏమనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి. నాకైతే అమూల్య విశ్వక్ని చేసుకోవడం వల్ల వాళ్ళ బండారాన్ని బయట పెట్టొచ్చు, వాళ్ళు ఏంటో వాళ్ళనైతే చూపించవచ్చు అని అయితే అనిపిస్తుంది అనమాట. నాకు ఒక కొత్త మలుపు తిరగబోతుందని అయితే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంకా బుజ్జమ్మనైతే ఇంకా అమూల్యకి సంబంధించిన చీర, గాజులు, ఇంకా పువ్వులు అవన్నీ చూసి అయితే కింద పడేసి చాలా ఏడుస్తుంది అనమాట. అది ఎంత పనిచేసింది, మా గుండెల మీద కొట్టింది, మా పరువు తీసిందని చెప్పి చాలా 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 ఏడ్చి అన్ని పిచ్చ అవి ఇవి అన్నీ వలగొట్టి గుండెలు బాదుకుంటుంది. అప్పుడు నర్మద ప్రేమ అంటారనమాట. ఇదంతా అసలు అమూల్య ప్లాన్ కాదు, అమూల్య కావాలని చేయలేదు, ఎవరో ఇది చేసిరు, అసలు ఇది మేము ఎట్లయినా తెలుసుకుంటామని చెప్పేసి అనేసరికి అప్పుడు బుజ్జమంటది, ఏంటి ఇంకా నువ్వు మాట్లాడేది, దాన్ని నోటి వెంబడి అదే చెప్పింది కదా, తాళి నేనే కట్టుకున్న ఇష్టంతోనే వెళ్ళినాను, ఇంకా మళ్ళీ దాన్ని వెనకేసుకురాకండి మీరు అని చెప్పి ఇంకా బుజ్జమ్మని అయితే చాలా ఏడుస్తుంది అనమాట. ఏడ్చేసరికి ఇంకా రామరాజు అయితే మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు, ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అమూల్య నా అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాడు చంపేస్తాడే, నరకంలోకి వెళ్ళింది, నా అమూల్యని బ్రతకనియాడే, చంపేస్తాడే అని చెప్పి అదే మైకంలో ఉంటూ అమూల్య అని చెప్పి గుండె పట్టుకుని అయితే ఏడుస్తాడనమాట. ఏడ్చి ఆయనతో స్ట్రోక్ వచ్చేస్తుంది, గుండెపోటుతో ఆయనతో రామరాజు అయితే కింద పడిపోతాడనమాట. అందరు కాళ్ళు చేతులు రాస్తారు, అయినా అసలు లేవడు రామరాజు అయితే. ఇంకా అందరిని రామరాజు అయితే పట్టుకుని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారనమాట రామరాజునైతే. అదంతా చూసిన ఇంకా ఎవరు భద్రావతి ఇంకా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ప్రేమ వాళ్ళ నాన్ననైతే అసలు వాళ్ళ హ్యాపీనెస్కి అంతులు లేవని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఓహో ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా వాని పరువు పోవాల్సింది, ఇది కదా వాడు ఇలా బాధపడుతుంటే కదా మనం చూడాల్సిందని చెప్పి ఎదటి వాళ్ళ బాధను, ఎదటి వాళ్ళ ఏడుపును ఎదటి వాళ్ళు సంతోషపడతారు చూసిన వాళ్ళు మూర్ఖులు అని చెప్పొచ్చు. అసలు ఈ వీడియోలో ఎట్లాంటి సౌండ్ వచ్చినా కానీ అసలు క్షమించండి, ఎందుకంటే మార్నింగ్ టైంలో కదా, అందరు ఇప్పుడిప్పుడే లేస్తారు, అందరు ఇప్పుడిప్పుడే వర్క్ చేసుకుంటారు కాబట్టి చాలా సౌండ్ వస్తుంది. ఎంత ప్రయత్నించినా సౌండ్ రావద్దని కానీ అయినా సౌండ్ వస్తుంది. ఓకేనా. అసలు రామరాజుకు ఏం జరగనుంది, అసలు రామరాజు అయితే హాస్పిటల్లో పడుతున్నాడు, అసలు అమూల్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అసలు విశ్వగడు ఏం చేయనున్నాడు, అసలు ప్రేమ నర్మద నిజమేంటో తెలుసుకొనున్నారా, అసలు ఏం జరగనుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. మీకైతే ఈ వీడియో ఏమనిపించింది, అసలు అమూల్య చేసిన పని కరెక్టే అనిపించిందా, అసలు మీకు ఏం జరిగితే బాగుండు అనిపించిందో కిందనైతే కామెంట్ చేయండి. ఓకేనా. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.